మ్యామ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక పేషెంట్ ఎన్ని డేస్‌కి గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి? ఓకే. ఫస్ట్ వాళ్ళకి పీరియడ్ మిస్ అవుతుంది కదమ్మా. మిస్ అయిన వెంటనే గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మనకి యాక్చువల్గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందే కలవాలంటాను నేను ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే మనకి బేబీ అప్పుడే ఫామ్ అవుతుంటుంది కాబట్టి కొంతమందికి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బేబీస్ అబ్నార్మల్ బేబీస్ పుట్టడము, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు, డౌన్ సిండ్రోమ్ బేబీస్ పుట్టడము, బ్రెయిన్లో అబ్నార్మాలిటీస్ ఉండడం, నడుము ఎముక భాగంలో అబ్నార్మాలిటీస్ ఉండడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నన్ను అడిగితే ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి 3 months ముందే గైనకాలజిస్ట్ని మీట్ అయ్యి ఏమన్నా థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడము, షుగర్ ఏమన్నా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడము. ఈ మధ్యన కొంచెం జనరేషన్ కొంచెం లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు కాబట్టి డయాబెటీస్ 32-33కే వచ్చేస్తుంది. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో అట్లాంటిది ఏమన్నా ఉంటే కూడా బేబీస్కి ప్రాబ్లం అవుతుంది. సో షుగర్ ఏమన్నా ఉంటే షుగర్ని చేసుకోవడము, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ని ట్రీట్ చేసుకోవడము, ఆ ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంట్ని స్టార్ట్ చేసుకోవడము. బ్లడ్ గ్రూప్లో కూడా మనకి బ్లడ్ గ్రూప్ అనేది కూడా ఇంపార్టెంట్. బ్లడ్ గ్రూప్స్లో కూడా లైక్ బి పాజిటివ్, బి నెగిటివ్ అని ఉంటుంది కదమ్మా. నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఇంకా కేర్ఫుల్ ఉండాలి. సో ఇవన్నీ మనం రాగానే ఫస్ట్ విజిట్లో ఈ ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంట్ ఇవ్వడము, వాళ్ళకి డైట్ తీసుకోవడము, ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ చెప్పడం, ఎవరికైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే, థైరాయిడ్ ఏమైనా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవడము, ప్రెగ్నెన్సీ ఉంటే లైక్ సింగిల్ ప్రెగ్నెన్సీయా, ట్విన్ ప్రెగ్నెన్సీయా అన్నది కూడా మనకు తెలిస్తే దాన్ని బట్టి సప్లిమెంట్స్ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చేది ఉంటుంది. సో అది కూడా మనం చెప్పేస్తాం అనమాట. సో ఐడియల్ టు మీట్ ఏ డాక్టర్ యాజ్ సూన్ యాజ్, అంటే ఒక చిన్న టెస్ట్ యూపీటీ అని ఉంటుంది, యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్. అది మీకు మెడికల్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆ టెస్ట్ చేసుకొని పాజిటివ్ రాగానే యూ హ్యావ్ టు మీట్ అ గైనకాలజిస్ట్ అండి.